గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఉదయ హాస్పిటల్ దగ్గర తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ పిల్లి సునీల్ బాబు చనిపోగా మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ గమనించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ పిల్లి సునీల్ బాబు గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పిఎస్లో విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ సునీల్ బాబు మృతి పట్ల గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పిఎస్ సిబ్బంది దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. నల్లగుట్ట తండాలో పొంగనూరు పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 1000 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేసిన పోలీసులు 20 ప్లాస్టిక్ డ్రమ్స్, 6 ఇనుప డ్రమ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా విలువ సుమారు 1,22,000 ఉంటుందని చెబుతున్నారు. ఆధునిక కాలంలో రోజు రోజుకి చేతి వృత్తులు అంతరించిపోతున్నాయి. సరైన ఉపాధి లేక చేతి వృత్తులను వదిలి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఓ గ్రామంలో మాత్రం తరతరాల నుండి చేతి వృత్తులనే నమ్ముకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఊరంతా ఒకే వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. అద్భుతాలు సృష్టిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్న కళాకారులపై న్యూస్ 360 ప్రత్యేక కథనం. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మాధవమాల గ్రామంలో దాదాపు 300 కుటుంబాలున్నాయి. 2 పదుల వయసు నుంచి 8 పదుల వయసు వరకు ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉలి ఉంటుంది. వారి కళా నైపుణ్యంతో నిస్సారమైన కలప తిరిగి జీవం పోసుకుంటూ అందమైన ఆకృతిని రూపుదిద్దుకుంటోంది. తరతరాలుగా ఒకే వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు వీళ్ళు. ఎన్నో కష్ట నష్టాలు ఎదురైనా ఈ గ్రామస్తులు మాత్రం తమ కళను మాత్రం ఆపలేదు. టేకు అవి వాడాలంటే రేట్ ఎక్కువ, ఆర్డర్ చెప్తేనే టేకు వాడతాము. ఈ సెమిస్ అంతా ఈ లోకల్ కొయ్యే తిరుపతికి డిపోకి పోవాలా, కాళాసి డిపోకి పోయి మేము తెచ్చుకొని గన్నడికి ఎంత అని చెప్పాను. గన్నడికి ఒకప్పట్లో 450-400 ఉండింది, ఇప్పుడు 700 రూపాయల దాకా అయిపోయింది. రేట్లు కొయ్యి రేట్లు పెరుగుతున్నదే కానీ బొమ్మ రేట్లు పెరగల. అది ఎక్కడ ఉండేది అక్కడనే ఉండదు, కానీ రేట్లు చాలా తక్కువగా అడుగుతారు. కళతో అద్భుతాలు సృష్టిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో కళాకారులు గుర్తింపు తెచ్చుకున్నారు. ముత్తాతల నుంచి వస్తున్న చేతి వృత్తిని నమ్ముకుని మాధవమాల గ్రామంలో 85% వరకు జీవనాధారం పొందుతున్నారు. గ్రామమంతా అందమైన దేవతామూర్తుల ప్రతిమల్ని చెక్కడంలో నిత్యం బిజీగా ఉంటారు. దేవతామూర్తుల విగ్రహాలు, ద్వారమందిరాలు, వివిధ రకాల పక్షుల విగ్రహాలు తయారు చేయడం వీరికి కొట్టిన పిండి. మాధవనంలో ఏ ఇంటి తలుపులు తెచ్చినా కళాఖండాలు అబ్బురుపరుస్తూ ఉంటాయి. కళాకారులు వాళ్లు తయారు చేసిన విగ్రహాలను ప్రభుత్వ ఎంపోరియాలకు తరలిస్తూ ఉంటారు. ఇక పిల్లలైతే ఒకవైపు చదువుకుంటూనే చేతి వృత్తిని కూడా నేర్చుకుంటున్నారు. తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన ఇలాంటి కళను విస్మరించేది లేదని ముందుకు తీసుకెళ్తామని అంటున్నారు. తమ కళకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్నదే ఆశయంగా పెట్టుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. బాంబేకి, ఢిల్లీకి, కలకత్తాకి అదంతా ఎంపోరియాలు ఉన్నాయా, మన తిరుమలకు కూడా పంపిస్తాము. లేకపోతే తరఫున తిరుపతిలో కూడా ఉండదు ఎంపోరియం, దానికి సప్లై చేస్తాము. వాళ్ళు మళ్ళీ బయట పంపిస్తూ ఉంటారు, వాళ్ళు ఆర్డర్లు ఇస్తుంటారు మాకు. మాధవమాల గ్రామానికి ఒకప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని పెరియపాలెం నుంచి ఈ కళాకారులు వలస వచ్చారు. అప్పట్లో స్థపత కొలత ఆధారంగా బొమ్మలు తయారు చేసేవారని అంటున్నారు. పూర్వీకులు నేర్పిన విద్యను కొనసాగించేందుకు పిల్లలకు కూడా విద్యతో పాటు కళను నేర్పిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు.
ఇప్పుడు టెక్నాలజీ పెరిగి కొత్త కొత్త యంత్రాలు వస్తుండటంతో ఆదరణ తగ్గిందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేయింబోళ్లు కష్టపడి కలపకు జీవం పోస్తే కొందరు దళారుల వల్ల నష్టపోతున్నామని అంటున్నారు. ప్రభుత్వం సహకారం అందించాలని కోరుతున్నారు. ఇక్కడ మాదమ్మల్లో 250 మందికి బొమ్మల పని నేర్పించి అందరిని తయారు చేసినాక ఇప్పుడు మిషన్ వర్క్లు వచ్చేసి మా పనికి ఒకరు డిమాండ్గా ఉండే ఏరియా పనులకంతా పిల్లలంతా చదువుకొని ఏరియా పనులకంతా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆధునిక యుగంలో యంత్రాల కారణంగా ప్రాచీన కళలకు ఆదరణ కరువైంది. ఎందరో కళాకారులు పనులు లేక రోడ్డును పడుతున్నారు. ప్రభుత్వాలు సైతం పట్టించుకోవట్లేదు. భారతీయ సాంప్రదాయ చేతి వృత్తులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు మనందరిపైనా ఉంది. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారును కేవీఆర్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఎదురుగా ఉన్న వ్యాన్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తెలంగాణకు చెందిన జడ్జి మోహన్ రావుతో పాటు కారు డ్రైవర్ మృతి చెందారు. కాగా ఇవాళ ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8 మంది చనిపోయారు. ఇక్కడ ఒకటి ఎదుర్కొంటా పోయిందని ఫోన్ ఒకటే దొరికింది. ఉంగరం ఒకటి తీసారమ్మా, చైన్ కూడా తీసారు. కడి ఒకటి, ఉంగరం ఒకటి, చైన్ ఒకటి, కడి ఒకటి. ఓకే, సెల్ మాత్రం ఎవరు లేదా? మొత్తం దొరకలేదన్నా. ఇలా టైంలో కూడా ఎవరండి నేను ఇలా పెడుతుంటే నా చేతిలో లాక్కుపోయి గోల్డ్ ఏం కాదు కదా. ఆయన వాచ్ కూడా తీసే మనకెందుకు హ్యాండ్ ఓవర్ చేసి మాకు చెప్తాం. ఇంకోటి ఉంగరం పచ్చాక ఎవరా నువ్వు అందులో పెట్టి చూపించుకో. ఆ చైన్ కి వేసే ఉంగరం చెప్తాను. ఇది కూడా ఇంకోటి దానికి వేసే జాగ్రత్త. సామర్లకోటలో మెహర్ కాంప్లెక్స్ వద్ద అపోలో ఫార్మసీలో దొంగలు హల్చల్ చేశారు. వరుసగా 2 రోజులు సెలవులు రావడంతో ఇదే అదునుగా భావించిన దొంగలు అపోలో ఫార్మసీ షట్టర్ పైకి లేపి దొంగతనానికి పాల్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫార్మసీలోని దాదాపు 90,000 రూపాయల నగదు, మందులు తీసుకెళ్లారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని తుమ్మూరు గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరిమాణిక్య స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి రథోత్సవానికి నెల్లూరు, తిరుపతి, తమిళనాడు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. గోవింద నామస్మరణలతో పురవీధులన్నీ మారుమోగుతున్నాయి. రథోత్సవంలో పాల్గొన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.
ఏపీ నుంచి 2024 హజ్ యాత్రకు 692 మంది ముస్లింలు పేరు నమోదు చేసుకున్నారు. గన్నవరం ఈద్గా మసీద్ హజ్ క్యాంపు నుండి గన్నవరం హజ్ యాత్రకు వెళ్తున్న బస్సులను రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా ఏపీ నుంచి 322 మంది హజ్ యాత్రకు వెళుతున్న మొదటి విమానం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరి వెళ్లింది. हमारे कवर नंबर पे तो 2 और बस में बैठेंगे और 3 कवर लक वल मुल्क ला शरीक ला लबैक इनको चढ़ा दीजिए। आप लोग को मत चढ़िए क्योंकि सामान ले जाना मुश्किल होगा। उधर से मत चढ़ा दे दो करीमुल्ला भाई, उधर नहीं, जो नंबर सीरियल नंबर से आ रहे हैं यहाँ जी सबको चढ़ाइए। कबूल फरमा अल्लाह, इनके सफर को आसान फरमा अल्लाह, इनको हज मबरूर नसीब फरमा। ला शरीक लक लब्बैक इन्नल हम्द वन निअमत लक वल मुल्क ला। అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పుంతలు తొక్కుతున్న నేటి సమాజంలో కళాఖండాలు కనుమరుగవుతున్నాయి. చేతి వృత్తుల కళలుగానే మిగిలిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ పాశ్చాత్య సంస్కృతి వైపు అడుగులు వేస్తూ భారతీయ వస్తువులను వాడటమే మానేశారు. మట్టే కదా అని తీసి పారేస్తున్న తరుణంలో మట్టితో చేసిన కళాకృతులకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన గంటా ఊరు కళాకారులపై స్పెషల్ స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్న మట్టి కళాకృతులని ఏ మిషన్తోనూ చేసినవి కాదు, చెమటోడ్చి చేత్తో తయారు చేసిన అద్భుతాలు. పూర్వీకుల నుంచి వస్తున్న కళ అంతరించిపోకూడదని కొందరు నడుం కట్టారు. అంతేకాకుండా ఓ గ్రామం అంతా మన్నుతో మణిమాణిక్యాలంటి కళాఖండాలు సృష్టిస్తున్నారు. అదే అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలంలో ఉన్న గంటావు. ఈ గ్రామస్తులు ఎక్కువ మంది మట్టి కళని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీళ్లు చేసే మట్టి కళాకృతులు దేశ స్థాయిలో ప్రఖ్యాతిగాంచాయి. గంటా ఊరు టెర్రకోట బొమ్మలకు ప్రసిద్ధి. రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఇక్కడి బొమ్మలకు గిరాకీ ఉంది. చేతివృత్తి కళాకారులు తయారు చేసే ఒక్కో వస్తువు అద్భుతమే అని చెప్పాలి. సాధారణంగా మనకు హైవేల పక్కన ఈ గంటా ఊరు బొమ్మలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఊరిలో మాత్రం ప్రతి ఇంటి దగ్గర టెర్రకోట బొమ్మలు కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రాణం లేకుండా నిర్జీవంగా ఉండే ఈ టెర్రకోట బొమ్మలు మనతో ఏవో భావాలు పంచుకుంటున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మొదట్లో కేవలం టెర్రకోట పాత్రలు మాత్రమే తయారు చేసి ఈ ప్రాంతంలో వివిధ కళాకృతులను సృష్టించడానికి జీవం పోశాడు ఓ అధ్యాపకుడు. 1983లో
రిషి వ్యాలీ స్కూల్ టీచర్ అయిన విక్రమ్ పర్చూరే చొరవతో ప్రారంభమైన ఈ కళ నేడు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. 36 ఏళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ జనాదరణ చూరుగంటోంది. ఈ గ్రామంలో దాదాపు 50కి పై కుటుంబాలు టెర్రకోట బొమ్మలు జీవనాధారంగా చేసుకున్నాయి. ఇక్కడ వందల సంఖ్యలో హస్త కళాకారులు ఉన్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన DRDA శిక్షణ కేంద్రం సహకరిస్తోంది. ఈ టెర్రకోట అనేది 2008లో DC హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు వీళ్ళకి ఒక స్కీమ్ని ఏర్పాటు చేసి ఆ స్కీమ్ ద్వారా వీళ్ళకి కొంత అవగాహన కల్పించి ట్రైనింగ్స్ ఇచ్చి డిజైన్ డెవలప్మెంట్ అయితేనేమి స్కిల్ అప్గ్రేడేషన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఇచ్చి వీళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ అనేది కూడా వీళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత మన DRDA వాళ్ళు DCH వాళ్ళు కొలాబరేషన్తో 2,75,00,000 విలువ చేసేటటువంటి ఈ కాంపౌండ్ని CFC బిల్డింగ్స్ మిషనరీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైవే పక్కన గంటావూరు ఊరు ఉండడంతో బొమ్మల విక్రయానికి కూడా కలిసి వచ్చింది. కోల్కతా, గోరఖ్పూర్, ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో ప్రాంతాల నుంచి సైతం ఈ కళాకారులు బొమ్మలు తెప్పించి వాటికి మెరుగులు దిద్ది అందంగా తయారు చేసి అమ్ముతున్నారు. గతంలో గవర్నర్లుగా పనిచేసిన కుమిత్ బెన్ జోషి, కృష్ణకాంత్, రంగరాజన్ లాంటి వారి గ్రామాన్ని సందర్శించి కళాకారుల ప్రతిభను ప్రశంసించారు. ఈ కళాకారుల చేతిలో మట్టి పడితే అది మరో రూపం దాలుస్తుంది. అద్భుత కళాఖండంగా రూపుదిద్దుకుంటుంది. మట్టితో గౌతమ బుద్ధుడు, వెంకటేశ్వరుడు, వినాయకుడితో పాటు వివిధ దేవతలకు ప్రాణం పోస్తున్నారు. వివిధ రకాల జంతువులు, మనుషుల మట్టి శిల్పాలను సైతం ఇట్టే తయారు చేసేస్తారు. టెర్రకోట పాటల్లో పనిచేస్తాము. దానికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చి చెరువులో 2 రకాల మట్టి తీసుకుంటారు. ఎర్ర మట్టి, నల్ల మట్టిని దాన్ని తెచ్చి కొట్టి దానికి ఇసుక మిక్సింగ్ వేసి మిషన్కి వేసి దాన్ని కొంచెం నల్లగా అయిన తర్వాత మళ్ళీ చక్రం వేసి అలా పోట్ తయారు చేస్తాము. అది ఒక 3 days 4 days ఆరిన తర్వాత దాన్ని బట్టీలో పెట్టి తయారు చేసి తర్వాత ట్రాన్స్పోర్ట్ చేస్తాం. వీళ్ళంతా కంటేవారి పనిలో నేర్చుకునే వారే అని అంటున్నారు. ట్రెండ్ను పసిగట్టి వ్యాపారం చేయడంలో ముందుంటారు. దేశంలోని వివిధ పట్టణాలు, నగరాల్లోని ఎగ్జిబిషన్లకు వెళ్లి ఉత్పత్తులను అమ్ముతారు. ఇక్కడ వీటి విలువ 20 రూపాయలుంటే విదేశాల్లో మాత్రం వీటికున్న డిమాండ్ ఆధారంగా 200కు పైగా పలుకుతోందని తయారీదారులు చెప్తున్నారు. ఈ ఎక్స్పోర్ట్ వచ్చి మన ఇండియా మొత్తము ఎక్స్పోర్ట్ అవుతుంది. రీసెంట్లీ నేషనల్ వైడ్ కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా వీళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా వీళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. అదర్ కంట్రీస్లో ఎలా ఉంది డిమాండ్ బాగుంది సార్, చాలా బాగుంది. అంటే ఇక్కడ పీసు వీళ్ళు మ్యాక్సిమం 100 నుంచి 200 చేశారంటే వాళ్ళు 600 నుంచి 800 వరకు వీళ్ళకి డిమాండ్ ఉంది. సంస్కృతి, పల్లె కళ, సంప్రదాయాలకు ప్రతిరూపంగా మట్టి బొమ్మలు తయారు చేయడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇక విదేశాల్లో సైతం ఈ టెర్రకోట బొమ్మలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రభుత్వం కూడా సహకరించి తోడ్పాటు అందించాలని కళాకారులు కోరుకుంటున్నారు. తిరుమల శ్రీవారిని సినీ కథానాయకుడు విశ్వక్సేన్ దర్శించుకున్నారు. ఉదయం VIP విరామ సమయంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్ర బృందం సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ప్రతి సినిమా విడుదల ముందు శ్రీవారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోందని విశ్వక్సేన్ చెప్పారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కానున్న నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకున్నట్లుగా తెలియజేశారు.
గోవిందా ఏం లేదు, నా ప్రతి సినిమా సెంటిమెంట్. ఇంకా స్వామి గారి దర్శనం చాలా బాగా అయింది. సో 31 థియేటర్లో రిలీజ్ సినిమా అందరూ వచ్చి చూడండి. సో టీం అందరం వచ్చి దర్శనం చేసుకుని ప్రతి ఫిలింకి ముందు సెంటిమెంట్. ఇప్పుడైతే 31st గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్. మిగిలిన డీటెయిల్స్ ఒకసారి అవి రిలీజ్ అయిపోతే చెప్తాను. సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. వెరీ కాన్ఫిడెంట్ అందరం. నేను మా కో ప్రొడ్యూసర్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన వైసీపీ నేతల మధ్య వైరం కొనసాగుతోంది. ఇంటి ముందు పార్క్ చేసిన కారును వైసీపీ నేతలు దహనం చేశారని జనసేన నేత కర్రి మహేష్ ఆరోపించారు. ఈ ఘటనపై మహేష్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తూ ఉంటే వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. గతంలో కూడా తనపై వైసీపీ నేతలు దాడికి పాల్పడినట్లుగా ఆయన తెలియజేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాడులు చేయటం హేయమైన చర్య అని కర్రి మహేష్ అన్నారు. దాడి చేసిన నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆడికి వాల్యుయేషన్ 12 లక్షలు వాల్యుయేషన్ 12 lakhs 12 లక్షలు ఎందుకు సార్ ఇక్కడ ఖాళీ చేసుకొని అమ్ముకొని వెళ్ళిపోతామండి బాబు. ఈ రకంగా సార్ ఇల్లు ఫైర్ అయితే రాత్రి 2:30 ఆ టైంలో గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఏం లేదండి. మొన్న మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు ఎలక్షన్ నిమిత్తంగా. నేను జనసేన పార్టీలో యాక్టివ్గా తిరుగుతానని చెప్పి దాడి చేశారు. ఆ దాడి కూడా ఎలా ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళని పిల్లల్ని కొట్టారు. దాని మీద కంప్లైంట్ చేసాం. తెల్లారికి బయటకు వచ్చారు వాళ్ళు. వచ్చారు ఆడేం చేసినా ఏం ఉండదు. చూడండి మా ఇల్లు చూడండి, ఈ పక్కనే గ్యాస్ పొయ్యి ఉంటుంది సార్. ఈ పక్క రూమ్లో కిచెన్, ఆ రాళ్ళు పగిలిపోయి చూడండి ఈ కారు ఎలా కాల్చారు. ప్రాణాలు ఆల్రెడీ ఫోన్ చేసి బెదిరించారు. నా దగ్గర వాయిస్ వీడియో రికార్డింగ్స్తో సైతం అన్నీ ఉన్నాయి. ఇంత దారుణమా? మనుషులు కూడా విలువ ఉండదు కానీ మనిషి ప్రాణాలకు కూడా ఇలా కాల్ చేసి ఇలా చేశారంటే వాళ్ళు మాట్లాడి కొట్టి చంపుదామనే వాళ్ళు. రాత్రి 2:50 అలా అవుద్ది సార్. నేను అద్దం తీసి ఈ విండో ఓపెన్ చేసి చూసా ఈ బెదిరింపు కాళ్ళు. ఆ ఫోన్ కూడా మ్యాటర్ కూడా ఎస్ఐ గారికి పెట్టా. ఫోన్ చేసి అన్న వైసీపీ వాళ్ళు కొడుతున్నారు, నేను జన సైనికుడిని, నువ్వు రా అన్న 3 స్తంభాల సెంటర్లో చలపల్లి రోడ్లో పరిగెడుతున్నా. ఒకడేమో పంపిస్తాం మనిషిని, అరే నీ అన్నయ్య వాళ్ళ కొడుకు కొట్టాడుగా మమ్మల్ని దెబ్బేశాడని చెప్పాడంటగా, నా కొడుకుని జాగ్రత్త పెట్టుకో. ఏంటిది ఈ రకమైన ఇదా? ఇంత దారుణమా? రాజకీయం అంటే ఇదా? రాజకీయం అంటే వాళ్ళు బలమైన వాళ్ళు చూసుకోవాలి. మాలాంటి వాళ్ళ మీద ఇదా? ఈ రకమైన ఇదా సార్? ఇలాగా ఇల్లు తగలబెట్టేస్తే మొత్తం చచ్చిపోయేవాళ్ళంగా, ఫ్యామిలీ చచ్చిపోయేవాళ్ళంగా. వాడకట్టు కనుక్కోండి మొత్తం అందరూ. అర్ధరాత్రి 2:30కి తగలబెట్టావంటే నువ్వు 3 ఏళ్ళలో ఏమనాలి? ఇది నీ రాజకీయం.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. దీంతో మంటలు వ్యాపించి పూరిళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మంటలు అలుముకోవడంతో ఇంట్లోని పిల్లలు పెద్దలు పరుగులు తీశారు. మంటల దాటికి ఇళ్లు పూర్తిగా కాలిపోయింది. గ్రామస్తులు అందరూ కలిసి మంటల్ని అదుపులోనికి తీసుకొచ్చారు. అటు ప్రమాదం జరగగానే ఫైర్ ఇంజిన్కు ఫోన్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మంటల అదుపులోనికి వచ్చిన తర్వాత ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్ వచ్చినట్లుగా గ్రామస్తులు తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు 25 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని వెంకటేశ్వరరావు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలో అమరావతి కాలనీలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశాల మేరకు కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు ఉంటే పిఎస్కు వచ్చి వాహనాలను తీసుకోవచ్చని ఎస్ఐ సుబ్బారెడ్డి తెలిపారు. నేరాల నియంత్రణతో పాటుగా గంజాయి, డ్రగ్స్ లేకుండా ఉండటం కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లుగా పోలీసులు తెలిపారు. ఇక ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసింది. అందరి దృష్టి కౌంటింగ్ పైనే ఉంది. ప్రశాంతమైన పుట్టపర్తిలో ఎవరు గెలుస్తారంటూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. పల్లె సింధూరాకు ప్రజలు పట్టం కడతారా? జగన్ పథకాలు దుద్దుకుంటాని గెలిపిస్తాయా? ప్రత్యేక హోదా అంశం కాంగ్రెస్ అభ్యర్థి దాదిరెడ్డికి కలిసొచ్చేనా? పుట్టపర్తిలో రాజకీయ పరిస్థితిపై న్యూస్ 360 స్పెషల్ ఫోకస్. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో నాయకులు అభ్యర్థులంతా ఊపిరి పీల్చుకున్నారు. భవితవ్యంపై ప్రజలు నాయకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇంతకాలం ప్రచారంలో బిజీగా గడిపిన నేతలు కాస్త కాలక్షేపం కోసం విహారయాత్రలకు వెళుతున్నారు. ఈ ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గంలో ఎప్పుడూ లేనంతగా ఎక్కువ పోలింగ్ శాతం అంటే 84.11% నమోదైంది. 6 మండలాలకు 13 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 291 బూత్లలో పోలింగ్ నిర్వహించారు. 50 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకం కాగా వాటిపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఉంచారు. 2,11,062 మంది ఓటర్లకు 1,82,093 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 90,962 మంది పురుషులు, 91,126 మంది స్త్రీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములపై లక్షలాది రూపాయల బెట్టింగులు కడుతున్నారు. గ్రామాల్లో సైతం బెట్టింగుల జోరు కొనసాగుతోంది. అటు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు సైతం గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ సంక్షేమ పాలన, ప్రజాకర్షక పథకాలతో తమ గెలుపు ఖాయమైందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ రెడ్డి కాలర్ ఎగరేస్తున్నారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో పుట్టపర్తి వైసీపీ అభ్యర్థి దుద్దుగుట్ట శ్రీధర్ రెడ్డి 31,276 ఓట్ల మెజారిటీతో పల్లె రఘునాథ్ రెడ్డిపై విజయం సాధించారు. కొత్త చెరువు మండలంలో 4,414 ఓట్లు, బుక్కపట్నం మండలంలో 6,800 ఓట్లు, పుట్టపర్తి మండలంలో 1,069 ఓట్లు ఆయనకు వచ్చాయి. ప్రతి మండలంలోనూ శ్రీధర్ రెడ్డి మెజారిటీ సాధించారు. ఈ ఎన్నికల్లో కాస్త మెజారిటీ తగ్గినా విజయం మాత్రం తమదేనంటూ వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
గడ్డ టీడీపీ అడ్డా అంటున్నారు టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి. భారీ మెజారిటీతో గెలవడం ఖాయమంటూ స్పష్టం చేస్తున్నారు. పల్లె రఘునాథ్ రెడ్డి చేసిన మంచి పనులే తనను గెలిపిస్తాయంటూ కోడలు సింధూరారెడ్డి కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలోనే పుట్టపర్తి డెవలప్మెంట్ జరిగిందని, వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని, ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని సింధూరారెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో సింధూరారెడ్డి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ గడప గడపకు తిరిగారు. ప్రత్యేక హోదానే ప్రధాన ప్రచారాస్త్రంగా కాంగ్రెస్ అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి మలుచుకున్నారు. అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రజలకు వివరిస్తూ ప్రచారం సాగించారు. టీడీపీ, వైసీపీ పాలనతో విసుగు చెందిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను కూడా పంపిణీ చేశారు మధుసూదన్ రెడ్డి. ఇక పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధిని టీడీపీ, వైసీపీ ప్రజాప్రతినిధులు గాలికొదిలేశారని, తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, అదే తమను గెలిపిస్తోందంటూ కాంగ్రెస్, టీడీపీ నేతలు అంటున్నారు. ఎవరి భవిష్యత్ ఎలా ఉంటుందో, పుట్టపర్తిలో పాగా వేసేదెవరో తేలాలంటే ఫలితాల వరకు ఎదురు చూడాల్సిందే. కాకినాడ పట్టణంలో సంజయ్ నగర్ ప్రాంతంలో అమ్మవారి గుడిలో హుండీని ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తి. భక్తుడిగా గుడికి వచ్చిన ఆ వ్యక్తి అక్కడే కూర్చొని సమయం కోసం ఎదురు చూసి హుండీని ఎత్తుకెళ్లిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో భాషే రమ్యం సేవే గమ్యం పేరుతో జానపద సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నట్లు నాట్స్ అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి తెలిపారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 30న గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పురస్కారాలను అందజేయనున్నట్లుగా తెలియజేశారు. జానపద కళారూపాలు అంతరించిపోకుండా కాపాడేందుకు, పురాతన కళలకు జీవం పోసేందుకు ఈ పురస్కారాలు ఎంతగానో ఉపకరిస్తాయని చెప్పుకొచ్చారు. ఈ జానపద సాంస్కృతిక సంబరాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాట్స్ నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ అసోసియేషన్ ఏర్పడి అనేక సేవా కార్యక్రమాలు అక్కడ చేస్తాం. ఈ నాట్స్ అధ్యక్షులుగా ప్రస్తుతం మన గుంటూరు జిల్లా పెదనందిపాడు చెందినటువంటి శ్రీ నూతి బాపయ్య చౌదరి గారు, బాపు అంటారు, వారు అధ్యక్షులుగా ఉన్నారు. కేవలం యుఎస్ఏలోనే కాకుండా ఇక్కడ కూడా అనేక సేవా కార్యక్రమాలు బాపయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నిన్న పెదనందిపాడులో కంటి పరీక్ష శిబిరం జరిగితే దాదాపు 1000 మంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో నల్లమల ఫారెస్ట్కు సంబంధించిన ట్రైబల్స్ సంబంధించి, అలాగే పేదలకు సంబంధించి స్కిల్స్ అందించడానికి కుట్టు మిషన్లు ఇవ్వటం, కుట్టు మిషన్లు నేర్పటం, కంప్యూటర్ నేర్పటం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా రేపు మనం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం మన గుంటూరులో 30వ తేదీన సాయంత్రం 5 గంటలకి విజ్ఞాన మందిరంలో జానపద కళా సంబరాలు నాట్స్ ఆధ్వర్యంలో, బాపయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నారు. నేను ముందుగా
దానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేశాక బాబాయ్ చౌదరి గారిని మాట్లాడతారు. ముందు తరానికి కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆ కళలు మురుగుపడకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. సో ఈ కార్యక్రమంలో మనము దాదాపుగా 100కు పైగా జానపద కళాకారులు, వారికి ఎంతో కొంత ప్రోత్సాహం ఇవ్వాలి. కోవిడ్ తర్వాత వారికి అవకాశాలు తగ్గిపోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మాకు యుఎస్లో కూడా వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు మనం ఆన్లైన్లో వర్చువల్గా వారికి కొంత సహాయపడే విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఒక వేదికని వారికి మళ్ళా ఒక పెద్ద వేదికని ఇవ్వాలి అనే ఉద్దేశంతో అది కూడా మన సంస్కృతికి సాంప్రదాయాలకి పెద్దపేట ఇచ్చేటువంటి మన గుంటూరు నగరంలో స్థానికులుగా ఇక్కడ చేస్తే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో దీని ద్వారా ఒక 100 మంది కళాకారులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో ముఖ్యంగా మీరు చూసారంటే మనకి ఉత్తరాంధ్ర నుంచి మనకి తప్పెడెల్లు, ఇంకా మనము భద్రాచలం హింస, అలానే ఆదిలాబాద్ గోండు, ఇంకా మన గ్రామాలలో ఇదైనటువంటి బుర్రకథ. మనం చాలా చక్కని బుర్రకథ అంటే మనకి గ్రామాల్లో ముఖ్యంగా ఏ పండుగ వచ్చినా కానీ చేస్తాము. అలానే కోలాటాలు కానివ్వండి, జానపద గానం అనేక మంది కళాకారులు చేస్తారు. మనం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇంకా కుంకుల నృత్యము, మన బందర్ నుంచి అనేక కార్యక్రమాలు. సాంస్కృతిక కార్యక్రమంలో ముఖ్యంగా మన తెలుగు భాష సంస్కృతి మీద చేసి మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. గీతాంజలితో తెలుగు భాష సంస్కృతి మీద, తర్వాత మన జానపద కళాకారులతో ఈ కార్యక్రమాలన్నీ చక్కగా రూపొందించడం. దాంతోపాటుగా మనకి ఉపాధ్యాయులు చాలా ముఖ్యమని మన ముందు తరానికి విద్య అనేది చాలా ముఖ్యంగా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కూడా గుంటూరు నగరం అనగానే విద్యకి ఫస్ట్. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొవ్వూరు నుంచి తమిళనాడు వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే చనిపోగా మరొకరికి తీవ్రమైన గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన మహిళను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా మందసలో ఘనంగా అన్నపూర్ణ గ్రామతాదేవి 14వ వార్షికోత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. అన్నపూర్ణ అమ్మవారికి వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోక్తంగా పూజలు చేశారు. దేవాంగుల వీధి నుంచి పలువురు భక్తులు కళాశాలతో ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల తాకిడితో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచి వెళ్ళినా వాళ్ళు కట్టిన నిర్మాణాలు నేటికి చెక్కు చెదరకుండా చారిత్రక సాక్ష్యాలుగా మిగిలాయి. 2 శతాబ్దాలుగా దేశాన్ని పాలించిన సమయంలో ఎన్నో జలాశయాలు, భవనాలు, సత్రాలు కట్టించారు. అందులో ఒకటి విక్టోరియా మహారాణి తవ్వించిన బావి. జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ రాణి బావికి ఎంతో ఘనమైన చరిత్రే ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంతం పేరు రాణి బావి. జాతీయ రహదారికి ఆనుకునున్న ఈ బావి చుట్టుపక్కల ఎలాంటి జనావాసాలు ఉండవు. జనావాసాలు లేని ఈ ప్రాంతంలో మంచినీటి బావి ఎందుకుందనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది. కడప జిల్లా బద్వేల్ మైదుకూర్ల మధ్య ఈ బావిని తవ్వించడానికి బలమైన కారణమే ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యపు పట్టప్రాణి అలెగ్జాండ్రినా విక్టోరియా 50 సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ బావి తవ్వించారు. ఈ సందర్భంగా ప్రజల కోసం కొన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రకటించారు. ఇలా రాణి బావి అని రాణి దగ్గర రాణి అమ్మ కట్టించిపోయింది. రాణి వనము పెద్ద వనం వేసి ప్రజల కోసం వేసిపోయింది. రోడాపన వచ్చే పోయేందుకు ఇక్కడ 7 ఊర్లు ఉన్నాయి. మఠం దాకా ఊర్లే, అందరూ ఇక్కడికే నడిచి రావాలా. ఇక్కడికి వచ్చి నీరు తాగి ఇక్కడే ఉండి మానల కింద ఇక్కడనే జీవనం చేస్తారు. బద్వేలు మైదుకూరు సెంటర్, బద్వేలు మైదుకూరు సెంటరా. ఇక్కడ రాణిబాయి అని రోడ్లోనే ఉంది. ఎన్నో వందల సంవత్సరాలు ఫస్ట్ నుంచి ఉండే పాతది ఊరు. ఇక్కడ లంకమలని ఇక్కడే ఉంది, ఇంచే పోవాలా. తినాలప్పుడు కూడా ఇక్కడే అందరూ వచ్చి 2 రోజులు ఇక్కడే ఉంటారు. ఇక్కడ బాగా నీళ్ళు తాగి ఇక్కడనే అన్నాలు వండుకొని తిని తినాలకు లోపల కొండలేకి పోయి వచ్చారు లంకమల్ల కాడికి. విక్టోరియా ప్రకటించిన పథకాల్లో భాగంగా తాగునీటి బావులు, గ్రంథాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులను నిర్మించారు. అంతేకాకుండా జాతీయ రహదారుల పక్కన అనేక సత్రాలు సైతం కట్టించారు. ఏళ్ల తరబడి జైలులో మొక్కుతున్న పలువురు ఖైదీలను ఈ సందర్భంగా విడుదల చేశారు. అప్పటి దత్త మండలాలైన బళ్ళారి, కడప, కర్నూలు, అనంతపురంలో ప్రజల దాహార్తిని తీర్చడంపై ప్రత్యేక దృష్టి సారించారు. రాయలసీమలో ఎన్నో బావులు విక్టోరియా రాణి తవ్వించారు. కొంచెం బూడిపోయింది, పాతపడిపోయింది. లోపల బావి ఉంది. ఈడ ఒక బకెట్ బావిలో నీళ్లు చేదుకుంటేది పోతాను. బయట నీళ్ళు లేకుండా ఎండల కాలం, మంచి ఉగాది ఎండల కాలం అప్పుడు ఇక్కడ బాగా అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇక్కడనే ఎక్కడి నుంచో చన్నాలు పెట్టడము, ఇక్కడ మానల కింద కూర్చొని తినడం, ఉన్నవారు తెచ్చి గొప్ప వాళ్ళు తెచ్చి అన్నం ఉడకబెట్టి పెట్టడం. 2 రోజులు తినాలి ఉంటుంది. ఇక్కడే వచ్చే పోయి నడిచి వస్తాను. అప్పుడు ఈ బస్సులు గీసులు లేవు. దానివల్ల ఉపాధితో బతుకుతా అన్నారు. నీళ్లు బాగుంటాయి. నీళ్ళు ఇప్పుడు కూడా తీసుకుపోయి అంత లెక్కలు తీసుకుపోతా అంటారు. ఇప్పుడు కూడా మంచి నీళ్ళు, మూట నీళ్ళు బాగా తెల్లగా ఉంటాయి. కడప, కర్నూలు ప్రాంతాల నుంచి బ్రహ్మంగారి మఠానికి ఈ మార్గం నుంచే పూర్వం కాలినడకన వెళ్లేవారు. బాటసార్ల దాహార్తి తీర్చుకోవడం కోసమే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా బావిని తవ్వించారు. అంతేకాకుండా ఇక్కడి నుంచే లంకమల్ల అభయారణ్యంలో వెలిసిన లంకమల్లేశ్వర స్వామి దర్శనానికి కూడా అనేక మంది నడిచి వెళ్లేవారు. భక్తులు రాత్రిపూట ఈ ప్రాంతంలో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. బావి తవ్వించక ముందు ఇక్కడ ఎలాంటి నీటి వసతి లేక బాటసార్లు అనేక ఇబ్బందులు పడ్డారు. వాటిని దృష్టిలో ఉంచుకుని విక్టోరియా మహారాణి ఇక్కడ సత్రం నిర్మించడంతో పాటు బావిని తవ్వించారు. రాణిబావి సమీపంలో 12 ఎకరాల విస్తీర్ణంలో చింత చెట్లను కూడా విక్టోరియా నాటించారు. అప్పటి నుంచి బ్రహ్మంగారి మఠం, లంకమల్ల వెళ్లే భక్తులతో పాటు పాదచారులు ఈ సత్రంలో సేద తీరి ఈ బావి నీటితో దాహార్తి తీర్చుకుని వెళ్లేవారు. ఇక్కడ నాటిన చింత చెట్ల నుంచి వచ్చే చింతపండు సేకరించి అమ్ముకుని జీవనం సాగించేవారు. అయితే ఈ బావి నీరు ఇప్పటికి ఎంతో స్వచ్ఛంగా ఉందని, ఎంతో రుచిగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ నీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, అనేక ప్రాంతాల నుంచి వచ్చి బాటిళ్లలో నీరు తీసుకెళ్తుంటున్నారని చెప్తున్నారు. నా పేరు అబ్రహాము. నేను ఇక్కడ చూసినప్పుడు బాగా చింతమాలు దండిగా ఉన్నాయి. ఇక్కడ దండిగా దానివల్ల బతుకుతాన్నారు. చింతపండు కాయలు కాసి ఆ చింతపండు తీసుకుపోయి మా పూర్వీకులు అందరూ బాగా అభివృద్ధి అయ్యి దానితోనే బతుకుతాన్నారు. ఇక్కడ కొండ ప్రాంతంలో ఉంది రోడ్డు ఆపున. దానివల్లనే మాకు జీవనం జరుగుతుంది.
నేటికి బ్రిటిష్ పాలనకు సజీవ సాక్ష్యంగా ఉన్న రాణిబావి ప్రమాదం పొంచి ఉంది. ఈ బావిలో పరిసర ప్రాంత భూముల యజమానులు పొలంలోని రాళ్లను వేయడంతో కొంత భాగం దెబ్బతింది. శతాబ్దాలుగా ఎందరో దాహార్తిని తీర్చిన ఈ బావిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇవి నా ఊరు నా వార్తలోని బులెటిన్లోని అంశాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.